హాయ్ ఫ్రెండ్స్, పిల్లలు ఎంతో ఇష్టంగా తినే పాస్తా తయారీ విధానం చూద్దాము. చాలామంది పాస్తా అంటే అన్ని సాసులు ఉండాలి అనుకుంటారు కదా. ఏ సాసులు వాడకుండా ఈజీ ప్రాసెస్లో పాస్తా తయారీ విధానం చూసేసేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి ఫుల్ వీడియో చూసేయండి. ఫస్ట్ అయితే పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటో, ఆనియన్ సన్నగా అయితే ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి. ఇందులోకి సన్నగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది. అవి కట్ చేసుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో తగినంత నూనె వేసుకోవాలి. ఇక్కడ సైడ్ అయితే నేను మసాలా ప్రిపేర్ చేస్తున్నానుగా పోపు. ఇంకో సైడ్ అయితే అక్కడ పాస్తా ఉడికిస్తున్నాను. వేడి వాటర్ అయితే పెట్టేశాను అక్కడ. అది వేడి అయిన తర్వాత అందులో పాస్తా వేసుకోవాలి. అక్కడ ఇక్కడ చేస్తూ ఉంటే తొందర అయిపోతుంది అనమాట. అక్కడ వాటర్ పెట్టడం అనేది క్లిప్ మిస్ అయిందనమాట, అందుకే చెప్తున్నాను. ఫస్ట్ అయితే ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి గిట్లా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, టమాటా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోండి, ఎందుకనంటే తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. సాల్ట్ వేయడం వల్ల కొంచెం సాల్ట్ వేసి ఒక 2 మినిట్స్ అట్లా మూత పెట్టి ఉంచేసేయండి. ఇక్కడ ప్రాసెస్ అవుతానే ఉంటుంది. ఇక్కడ సైడ్ అయితే పాస్తా ఇట్లా ఉడికించుకోండి. ఇట్లా రెండు ఒకేసారి చేసుకోవడం వల్ల మనకు టైం అనేది సేవ్ అవుతుంది. ఇక్కడ ఇది మసాలా మొత్తం అయ్యేలోపు అక్కడ పాస్తా ఇట్లా ఉడికిపోతుంది అనమాట. ఈ మసాలా మొత్తం ప్రిపేర్ కాగానే పాస్తా వాటర్ తీసేసి ఇంట్లో వేసుకుంటే మనకు టైం అనేది తొందరగా అయిపోతుంది పాస్తా. ఇప్పుడు మొత్తం అవి ఫ్రై అయ్యాయి కదా, ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో అవి ఫ్రై అయిన తర్వాత తగినంత అల్లం వెల్లిపాయ పేస్ట్, పసుపు వేసుకోవాలి. ఆ పసుపు ఇట్లా కొంచెం అల్లం వెల్లిగడ్డ ఇట్లా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకోండి, బాగుంటుంది టేస్ట్. అవి మొత్తం ఫ్రై అయిన తర్వాత తగినంత ఉప్పు, కారం గిట్లా వేసుకోవాలి. మనకు కొంచెం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తింటే తక్కువ వేసుకోవచ్చు. మా ఇంట్లో కొంచెం ఎక్కువే తింటాం కాబట్టి ఎక్కువ వేసేసుకున్నాను నేను. పిల్లలు జర స్పైసీగా ఉంటేనే తింటారనమాట, ఎక్కువ పాప. అవి మొత్తం ఫ్రై అయిన తర్వాత కొంచెం మసాలా వేసుకున్నాను. మసాలా వేసుకున్న తర్వాత ఇక్కడ పాస్తా ఇట్లా ఉడికిపోయిందనమాట. చూసుకోవాలి, మొత్తం ఉడకనివ్వద్దు పాస్తా, కొంచెం చూసుకుంటూ చేసుకోవాలి. అది కొంచెం ఉడికిన తర్వాత పాస్తా వాటర్ మొత్తం ఏం లేకుండా వాటర్ వంపేసి ఇందులో వేసేసుకొని కడాయిలో వేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవడమే. చూడండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈజీ ప్రాసెస్. కాకపోతే అందరూ సాసులు అంటారు కదా, అట్లా సాసులు వేయకున్నా ఇట్లా అయినా సూపర్ టేస్ట్ ఉంటుంది. సాసులు అంటే ఎక్కువ మంది మనం ఒక్కసారి చేసుకుంటాము. ఆ సాసులు అంతంత బాటిల్స్ తెచ్చుకొని ఏం చేసుకుంటామని చాలామంది అనుకుంటారు. అయినా సాసులు గిట్లా కొంతమందికి పడవు కదా. అట్లాంటి వాళ్ళకి ఇలా ట్రై చేయండి. నిజంగా ఈజీ ప్రాసెస్, టేస్ట్ ఇట్లా సూపర్ ఉంటుంది అనమాట. చూడండి, ఇక రెడీ అయిపోయిందనమాట. రెడీ అయిపోయాక వేడిగా సర్వ్ చేసేసుకొని అందులో కొంచెం నిమ్మరసం వేసుకొని తింటే నిజంగా సూపర్ టేస్ట్ ఉంటుంది. ఎవరైనా నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్. పిల్లలకు చాలా ఇష్టం కదా ఈ పాస్తాలు, మ్యాగీలు. కానీ అన్హెల్దీ ఇవి. కాకపోతే ఎప్పుడో ఒకసారి అయితే ఏం కాదు. కాకపోతే పిల్లలు అడిగితే ఇక తప్పదు కదా అప్పుడప్పుడు. నేను కూడా ఎప్పుడో ఒకసారి చేస్తాను. నిజంగా టేస్ట్ మాత్రం సూపర్ వచ్చేసింది. ఇక రైస్ ఇట్లా ఏం తినలేరు అనమాట. ఇదే సాయంత్రం తినేసి పడుకుండిపోయారు పిల్లలు నిజంగా. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంతసేపు నా వీడియోను ఓపికతోటి చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్.